అశోచ్యనవ్యశోచత్వం ప్రజ్ఞావాందస్య భాససే గతాసు నగతాసు చ నాను శోచంతి పండిత. ఇక్కడ ఏం లేదు, పండితుడు నీవు ఎందుకు బాధపడుతున్నావు? ముఖ్యంగా గతించిపోయినటువంటి వాటివి కానీ భవిష్యత్తులో ఉండేటటువంటివి కానీ ఈ యొక్క పండితులు బాధపడరు. నాను శోచంతి పండిత. కాబట్టి ఎందుకు బాధపడాలా? ప్రతి వస్తువును దేవుడు ఇచ్చినదే. ప్రతి వస్తువు ఈ యొక్క భూమిలో గతించిపోవలసిందే. ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరం మనం తీసుకున్నాం. ఏ వస్తువైనా కూడాను పంచభూతాత్మకమైనటువంటిది కాబట్టి ఆ వస్తువు ఇది నిర్జీవమైన జీవమైన అది ఏదో ఒక రోజుకి గతించవలసి. అటువంటి దానికోసము పండితులు బాధపడరు. కాబట్టి ఇవన్నీ మనము ఒక్కొక్కటి చిన్న చిన్న విషయాలను మనము గుర్తుకు చేసుకుంటూ ఆ యొక్క సంస్కృత శ్లోకాలను కొద్దిగా నేర్చుకుంటూ ఈ యొక్క జీవనము గడిపేద్దాం.